గత ప్రభుత్వంలో అంటే తెలంగాణ గత ప్రభుత్వంలో ఎక్కడ లేని విధంగా గొర్రెల మేకల పెంపకందారులకి గొర్రెల పంపిణీ పథకం అన్నాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. దాదాపు మొదటి దఫలోనే 84-85 లక్షల గొర్రెల్ని పంపిణీ చేశాడు. అంటే వృత్తిదారులకు ఉపాధి కల్పించే ఓ మంచి చర్యగానే ఆ రోజు ప్రజలు చూశారు. చాలామందికి వృత్తిని కల్పించే కార్యక్రమంగా మొదలైంది. దాని తర్వాత రెండో దఫా గొర్రెల పంపిణీ పథకాన్ని మళ్ళా ప్రవేశపెట్టి రెండో దఫా పంపిణీ మొదలేసినప్పుడు దాదాపు 43,000 పైనే ఒక్కొక్క వ్యక్తి దగ్గర డీడీ కట్టించుకున్న విషయం మనకు తెలుసు. అంటే లబ్ధిదారుడు మొదటగా 43,000 చిల్లర డీడీ కడితే ఆ తర్వాత ఆ గొర్రెల పంపిణీ జరుగుతుంది. అంటే అప్పుడున్న ప్రభుత్వము డీడీ కట్టించుకున్న తర్వాత పంపిణీ చేసే టైంకి ఎన్నికల కోడ్ వచ్చింది, అసెంబ్లీ ఎన్నికల కోడ్. ఆ ఎన్నికల కోడ్ సందర్భంగా దాన్ని పంచలేకపోయారు. ఆ రోజు ఎన్నికల కమిషన్ ఆపింది. ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే, ఒక ప్రభుత్వం ఆ రోజు తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా ఆ రోజు పంపిణీ చేసుకొని డీడీలు కట్టింది కూడా కలెక్టర్ గారి పేరుతోనే, కలెక్టర్ గారి సమక్షంలోనే తప్ప అదొక ప్రైవేట్ కార్యక్రమం కాదు. ప్రభుత్వ అధికారులతో ప్రభుత్వమే చేపట్టిన కార్యక్రమాన్ని తిరిగి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని చేపట్టవలసిన బాధ్యత ఉంటుంది. లేదు ఆ పథకం కరెక్ట్ కాదు, దాన్ని మేము ఆపేస్తాం అనుకున్నట్లయితే తిరిగి ఎవరైతే ఆ డబ్బులు డీడీ 43,000 చిల్లర రూపాయలకు డబ్బులు కట్టారో దాన్ని బ్యాంకు వడ్డీతో సహా కౌంట్ చేసేసి ఆ డబ్బులు తిరిగి వాళ్ళకు వాపస్ ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తూ ఉన్నా ఆ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు, ఆ గొర్రెల పంపిణీ చేయడం లేదు. అంటే అతి సామాన్య వృత్తిదారులకు, పేద కుటుంబాలకు ఆ రోజు 43,500 రూపాయలు తీసుకొచ్చేసి డబ్బులు కట్టడము అంటే అవి వడ్డీకి తెచ్చుకోవటమే. అది తీసుకొచ్చి 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్ నుంచి వాళ్ళు వడ్డీ భరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము ఖచ్చితంగా వాళ్ళకు గొర్రెల పంపిణీ అన్నా చేయాలి, లేదు ఆ పథకాన్ని ఆపేదలుచుకుంటే వాళ్ళ డబ్బులు వడ్డీతో సహా వాపస్ చేయాలి. ఇది బాధ్యత. కానీ ప్రభుత్వం దీన్ని